రైట్, నమస్తే, వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. నేను మీ దుర్గా. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై జరిగిన దాడులు అమానుషమంటూ పేర్కొన్నారు. ఇక యువత జవాబుదారీతనం కోరుకుంటోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువతపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కేటీఆర్ నిరసన దీక్ష చేపట్టారు. ఇక క్యూర్ పరిధిలో చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించి ఇళ్ల నిర్మాణానికి వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక ఓఆర్ఆర్ లోపల ఉన్న ఖాళీ ప్రభుత్వ భూములపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దగ్గరగా ఉండే ప్రాంతాలలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని పేర్కొన్నారు. ఇక పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలను గృహ నిర్మాణం కోసం వినియోగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోర్టులలో విచారణలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఇష్టారీతిన షేర్ చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకపై కోర్టు అనుమతి లేకుండా ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి వీల్లేదంటూ స్పష్టం చేసింది. హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ అనుమతులు లేదా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అనుమతి తీసుకున్నాకే వీటిని డిజిటల్ వేదికలలో షేర్ లేదా మానిటైజేషన్కు పెట్టుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. న్యూస్ రిపోర్టింగ్కు మాత్రం ఈ నిబంధన వర్తించదని వివరణ ఇచ్చింది. ఇక పల్లెలు దేశానికి పట్టుకొమ్మలన్న బాపూజీ స్ఫూర్తితోనే ప్రవాసులు తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కోరారు. కాలిఫోర్నియా పర్యటనలో భాగంగా ఆమె ఫ్రీమాంట్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు. ఇక తన పుట్టినరోజు నాడైనా కేటీఆర్ నిజాలు మాట్లాడలేదని అన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మీడియాతో మాట్లాడుతూ నల్ల చొక్కాలు వేసుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మరన్నారు ఆయన. కపట ప్రేమలు, నల్ల చొక్కా డ్రామాలు నడవని చెప్పుకొచ్చారు. రేవంత్ ఢిల్లీకి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, కొడంగల్లో నిరసన చేశారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ఉద్యమంపై కేసీఆర్ ఇప్పటిదాకా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ ఎత్తేసిన ధర్నా చౌక్లో కేటీఆర్ ధర్నా చేశారని, ధర్నా చేసే హక్కు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందంటూ ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడిన అంశమంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. అందుకే ఈ విషయంలో అందరికంటే ప్రధాని మోదీ ఎక్కువగా బాధపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడారు. పేపర్ లీక్ చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సిబిఐ ఇప్పటికే 11 మంది ఫ్యాకల్టీలతో సహా 17 మందిని అరెస్ట్ చేశారని వివరించారు. ఇక నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ పట్టుపడుతోంది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితులలో బాధ్యతల నుంచి తప్పుకోవడమే అత్యంత సులువైన పని అని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. అయితే రాజీనామా అంటే బాధ్యతల నుంచి పారిపోయినట్టేనని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాలంటూ భావిస్తున్నట్లుగా సమాచారం.